మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనకి ఈ మకర రాశి వాళ్ళందరి కూడా అష్టమ కేతు నడుస్తున్నాడు. అలాగే శుక్రుడు ఆగస్టు నెల మధ్య నుంచి రవి కూడా ఉండడం, దాంతో ఏమవుతుందంటే ఈ యొక్క రవి శుక్ర కేతు గ్రహాలు మనకి అష్టమ స్థానంలో ఉండేసరికి ప్రభుత్వాల నుంచి అనేకమైనటువంటి కష్టాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ప్రభుత్వ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం లేటుగా అవ్వడము ఇలా ఉంటాయి. అలాగే అష్టమ శుక్రుడు మరి భార్య వల్ల, ఇతర స్త్రీల వల్ల, ముఖ్యంగా అత్తగారుల వల్ల సమస్యలు రావడానికి, పట్టుదలలు పెరగడానికి వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. సుసైడ్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. డిప్రెషన్ అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం వల్ల, నిరాశ. కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. మనకు తెలిసినటువంటి మన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. గురుగారు, నాకు డిప్రెషన్ మానేమండి, నేను డిప్రెషన్ వచ్చిందనుకోండి 2 పెగ్గలేసేస్తాను అంతే అంటాడు. అది బెస్ట్ పాలసీ. అంటే తాగమని కాదు, అక్కడ ఒంటరిగా ఉండకుండా 10 మందితో కలిసి ఉండడము, మంచిగా డిప్రెషన్కి వెళ్ళకుండా, ఆలోచనలకు వెళ్ళకుండా జనంతో కలవడం, ఇలాంటివి చేసుకోవాలి. ఇకపోతే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి రాహు వల్ల. అందువలన డబ్బులు కూడా కొంచెం కఠినంగా మాట్లాడితేనే డబ్బులు వస్తాయి వీళ్ళకి. ఈ రాశి వారికి రాహు ధనస్థానంలో ఉన్నాడు, వాక్స్థానంలో ఉన్నాడు. వీళ్ళ వల్ల సోదరులు డెవలప్ అవుతారు, కానీ వీళ్ళు చేసినటువంటి సహాయ సహకారాలను గుర్తుపెట్టుకోలేదు అనేటటువంటి బాధ ఒక విధంగా ఉంటుంది. లేకపోతే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా పాడి పంటలు 2 కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. పాల వ్యాపారము, నీళ్ళ వ్యాపారము, మందు వ్యాపారము, వైన్ షాపులు, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటి జరుగుతాయి. కిరాణా వ్యాపారము, హాస్టల్ వ్యాపారము, బట్టల వ్యాపారము, తర్వాత అద్దులు, బిల్డింగుల మీద అద్దులు వ్యాపారము, దొంగపీఠాలు, దొంగ గుళ్ళు, బిజినెస్సులు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా 3 పువ్వులు 6 కాయల్లాగే మకర రాశి వాళ్ళు చేయగలుగుతారు. ఆ యాత్రకు తీసుకెళ్తాం, మిమ్మల్ని ఈ యాత్రకు తీసుకెళ్తాం, వాళ్ళు వెళ్ళలేరు ఆ యాత్రలు, మేము ఈ గుళ్ళో పూజ చేస్తాం, ఆ గుళ్ళు వెళ్ళి చేసుకోలేరా? అష్టమ కేతు అలా చేస్తాడు. అంటే మంచిగా మనం న్యాయంగా వచ్చి, అరే బాబు జాగ్రత్తగా అనాథలకి, పేదవాళ్ళకి సహాయం చేసుకోండి, పేదవారికి అడిగే సాధువులకి అంటే వినరు. ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు పెరుగుతుంది. ఆదాయం పెరిగింది, ఇంకేం కావాలి చెప్పండి. ఖర్చులు కూడా బాగా పెరిగినాయి. షష్ఠ స్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం వలన స్థలాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా మంచి రేట్లు రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ప్రతి పని కూడా కదలకుండా ఈ యొక్క అష్టమ రవి తర్వాత ఈ యొక్క కుజుడు మిథున రాశిలో అంత స్ట్రాంగ్గా లేడు కాబట్టి వీళ్ళకి పనులన్నీ కూడా లేటుగా ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినా కొనాలనుకున్నా. ఇక వివాహాలకు సంబంధించి మకర రాశి వధువులకు కానీ వరులకు కానీ అసలు అవతల వాళ్ళు ఒక 1 మంత్ కూడా టైం ఇవ్వకుండా వెంటనే ముహూర్తాలు పెట్టేసేయడము, వెంటనే ముహూర్తాలు ఫిక్స్ చేసేయడము, వివాహాలకు అవ్వడానికి అవకాశాలు అనేకంగా ఉన్నాయన్నమాట. ఇక అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది గురుగారు వీళ్ళకి? గుర్తింపు అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి గుర్తింపులు అనేటటువంటివి వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ యూనివర్సిటీస్, యూట్యూబ్ వరల్డ్ వచ్చేసిన తర్వాత ఎవరు కూడా ఇప్పుడు పంతులు గారులు ఎవరు గుళ్ళల్లో ఉంటలే, వచ్చి కెమెరాల ముందు కూర్చుంటున్నారు. డాక్టర్లు ఎవరు వైద్యాలు చేయట్లే, కొంతమంది ముఖ్యంగా వచ్చి కూర్చుంటున్నారు. అట్లా టెక్నాలజీ పరంగా పెరిగిపోయింది. వీళ్ళు చాలామంది పంతులు గారిని చూసుకోండి, అసలు నాకు యూట్యూబ్లో ఛానల్స్లో అవసరం లేదు, నాకు ఉన్న పేరు నాకుంది, నేను 70 జిల్లాలకు నాకు పేరుంది అని, నాకు నా గుడి దగ్గరికే ఉన్న చుట్టూ ఉన్న అపార్ట్మెంట్లో వచ్చేవాళ్ళే నాకు చాలు అని. అది కరెక్ట్, అది వాస్తవం. అందువల్ల అంటే ఇలా ప్రచారాలు ఫాల్స్ ప్రచారాలు అంటారు వీటిని. వీటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. నువ్వు నిర్మాణాత్మకంగా నువ్వు ప్రజల క్షేత్రాల్లోకి, రాజకీయ నాయకులు అంటారు చూడు, క్షేత్రస్థాయిలోకి వెళ్ళేసి రాజశేఖర రెడ్డి గారు గ్రామం తిరిగాడు, షర్మిల గ్రామం తిరిగింది కాబట్టి ఓట్లేశారు. ఆ విధంగా ఈ యొక్క గుర్తింపు అనేటటువంటిది పురోహితులకి, డాక్టర్లకి, లాయర్లకి, తర్వాత
ఈ యొక్క రాజకీయ నాయకులకి, ఆధ్యాత్మికవేత్తలకి ఈ యొక్క నెలలో బాగా పెరుగుతుంది. అయితే ఆగస్ట్ నెలను కనుక మనం తీసుకున్నట్లయితే తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడు కూడా గండంగా ఉండేది. చూసుకోండి, మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఏమిటంటే దాన్ని బట్టే మనం గ్రహాలను నమ్మాలన్నమాట. సో ఎప్పుడు మరి ఎందుకు ఆగస్ట్ ఎప్పుడు వచ్చినా ఆగస్టు సంక్షోభం అని వీడియోలో టైటిల్స్ పెట్టేవారు. సో ఆ విధంగా ఈ యొక్క ఆగస్ట్ నెలలో కొన్ని పర్టికులర్ రాశి వాళ్ళకి పర్టికులర్గా వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. అయితే మకర రాశి వాళ్ళకి లాభాల బాటలోకి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్తుంది. నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు కొనడం ఇవన్నీ జరుగుతాయి. శత్రు బాధలు అనేటటువంటివి పోతాయి. తర్వాత కొత్త కొత్త ఊర్లకు వెళ్ళడము, అక్కడ కొత్త కొత్త ఇళ్ళు కొనుక్కోవడము, స్థలాలు కొనుక్కోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ రకంగా మనకి మకర రాశి వాళ్ళంతా కూడా క్రమశిక్షణకు మారుపేరు. వీళ్ళు ఆ క్రమశిక్షణకి తిరుగు లేకుండా వీళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా వీళ్ళు చేసుకొని ముందుకెళ్ళిపోతారు నాయన. అండ్ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి వీళ్ళకి. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళ చేతుల్లో పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మకర రాశి వాళ్ళు ఎక్కువ ప్రిన్సిపల్స్గా ఇలా ఉన్నారు. వాళ్ళు కొన్ని వేల మంది స్టూడెంట్స్ని వాళ్ళు మౌల్డ్ చేసి తీసుకొచ్చారు. అండ్ వీళ్ళు వచ్చిన తర్వాత పర్సంటేజ్ రేట్, పాస్ రేటు మంచిగా అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఈ రాశి వారి క్రమశిక్షణకు మారిపోయారు. అయితే దురదృష్టవశాత్తు సాఫ్ట్వేర్ రంగంలో ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే భార్యలతో ఫైటింగ్లు పెట్టుకొని ఏదో రకంగా మామగారి మీద కోపంతో భార్యలతో ఫైటింగ్ చేసుకోవడము, వాళ్ళు కోర్టులో వేయడము, వీళ్ళు కూడా కోర్టులో వేయడము, కొట్టుకోవడము ఇవి ఇంకా తెగట్లేదు అనమాట. ఈ రకంగా వాళ్ళేమో జ్యోతిష్కుల చుట్టూ తిరగడము భార్యలు. ఈ రకంగా మనకి ఈ యొక్క మకర రాశి అనేటటువంటిది ఉంది. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి కావలసిన చోటకి ట్రాన్స్ఫర్లో రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువులో లాస్ట్ టైం కంటే కూడా ఈ సంవత్సరం చదువులో కొంచెం మంచిగా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు. మృష్టాన్న భోజనం, పంతులు గారికి మృష్టాన్న భోజనము దొరుకుతుంది. ఇప్పుడు దినాల కార్యక్రమాలకు వెళతాం, భోక్త కింద మృష్టాన్న భోజనాలు దొరుకుతాయి. అలాగే ఆదాయాలు పెరుగుతాయి. అలాగే స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి లాయర్లు, డాక్టర్లు వీళ్ళకి ఎవరైతే స్మాల్ స్కేల్ సేవింగ్స్లో ఉండి ఇండివిజువల్గా చార్టెడ్ అకౌంటెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక రాజకీయ నాయకులను మనం తీసుకున్నప్పుడు కొత్త కొత్త పదవులు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాకపోతే అపనిందల పాలు కాక తప్పదు. వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి ఇప్పుడు అవతల వాళ్ళు మనం బాధపడకుండా, ఇప్పుడు చూడండి ఒక ఆయన రాజకీయ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్, వాళ్ళని పాపం ఎంత బదనాం చేశారు. వాళ్ళు చేసుకున్నారో లేకపోతే ఏదో పర్సనల్ మ్యాటర్స్ అలా 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 ఎలా అయితే అయిపోయారో అలా ఈ రాజకీయంగా ప్రముఖంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అపనందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. దాని నుంచి డిప్రెషన్ అవ్వడము ఇలా. రెమెడీస్ అంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? రెమెడీస్ ఏంటంటే వీళ్ళకి గాణగాపురం వెళ్ళాలి. గురుబలము ఇంకా పెరగాల్సినటువంటి అవసరం. శుక్రుడు ఉన్నాడు కదా మనకి ఇక్కడ. ఐదర్ శుక్రుడిని కానీ లేకపోతే ఈ యొక్క గురుని కానీ మనం బలవంతం చేసుకోవాలి. అంటే గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్ళి వీళ్ళందరూ కూడా తీర్థాలలో వీళ్ళు మునిగి స్నానం చేయాలి. తర్వాత రూములు తీసుకొని దర్జాగా పడుకోవడం కాదు, అక్కడ భీమా అమరజా నది సంగమం దగ్గర వీళ్ళంతా కొన్ని వందల మంది పడుకుంటారు. అక్కడ పడుకోవాలి. వాళ్ళ మంచి భక్తుల మంచి నేల మీద పడుకొని అష్టతీర్థాలు అక్కడికక్కడే దగ్గర భీమా అమరజా నదుల సంగమంలో అక్కడికి వెళ్ళి స్నానాలు చేయాలి. అలాగే స్వామివారి యొక్క పల్లకీ సేవ చేసుకోవడము, స్వామివారి యొక్క పూజల్లో పాల్గొనడము, భజనలో పాల్గొనడము ఇవి చేయాలి. పౌర్ణమి రోజున అస్సలు వెళ్ళకూడదు. పౌర్ణమి రోజున ఫుల్ రష్ ఉంటారు. అసలు గురు పాదుకలను పెట్టరు వాళ్ళు. గురు పాదుకల దర్శనం లేనటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఏ విధంగా కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే పాదుకా దర్శనం వినా వీళ్ళకి ఆ దర్శనం అనేటటువంటిది సంపూర్ణం కాదు.
ఇది మనం చెప్పిన తర్వాత నండూరు శ్రీనివాసరావు గారు కూడా మొదలెట్టారు. ఏది కామాఖ్యలో ఈ ఒక్క పని చేయకపోతే, కామాఖ్యలో ఈ ఒక్క పని చేయకపోతే ఈ పూజ సంపూర్ణం కాదు అని. నేనేదో గానగాపురంలో దత్తాత్రేయ స్వామి వారికి ఒక్కళ్ళకే చెప్పారు. అది ఏమని, ఎవరు గురువు అన్నవాడు పాదాలు చూసుకొని రావాలి, గురు పాదుకుల దర్శనం చేసుకోవాలి. మిగతా ఏ క్షేత్రాలకి ఏ గుళ్ళకి ఆ నియమం లేదు. తర్వాత నేను మొదలెట్టిన తర్వాత గురువు ఒక్కడే క్షయం చేయగలడు, కర్మ అంటే ప్రతి ఒక్కడు మొదలెట్టాడు. గురువు మాత్రమే తీసేస్తాడండి, కర్మలు తొలగిచ్చేస్తాడు. గురువు ఊరికనే ఏం తొలగించాడు. ఇప్పుడు అందరూ గానగాపురం వెళ్తున్నాం, మనం అందరం మన కర్మలు తొలగించాడా? తీసేస్తుంటే మనం ప్రైమ్ మినిస్టర్ అయిపోదాం, ఇప్పటికి సీఎంఎల్ అయిపోదాం మనం. అయితే మనకు అవసరం లేదనుకో, మనం 200 దేశాలకి లో ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది కదా. నాకు దత్తాత్రేయ స్వామి వారు నాకు అనుగ్రహించారు. 200 దేశాలలో ఉన్నటువంటి 1000 కేంద్రాలు, 1000 ఆశ్రమాలు మా గురువు గారిది, ప్రభాత్ రంజన్ సర్కార్ గారిది ఆనంద మార్గ ఆశ్రమం. అందులో 300 ఇండియాలోనే ఉన్నాయి. దానికి గురువు తదనంతరం నన్ను ప్రతినిధి గురువుగా ఇచ్చారు కాబట్టి నాకు నా కర్మ తొలగి, లేకపోతే అందులో 10 కోట్ల మంది భక్తులు, 10,000 మంది స్వామీజీలు అన్న వాళ్ళు ఇక్కడ ఒక్కొక్కళ్ళు అనాథ శరణాలయాలు రన్ చేస్తారు. తర్వాత మన స్కూల్స్ రన్ చేస్తాం. 10 కోట్ల మంది భక్తుల్లో ఆ పోటీ ఎంత కష్టమైంది. అందులో ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, స్వామీజీలు ఉంటారు. వాళ్ళంతా ఆచార్య అవధూతలు. వాళ్ళు ఆ లీగల్ మ్యాటర్స్లో అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ అవన్నీ చూసుకుంటారు, సాధనలు ఇవ్వడం. బట్ అట్ ద సేమ్ టైం మనకు ఆ స్థాయి మనకి ఇచ్చారంటే గురుదేవుల యొక్క భిక్ష. అంటే ఇదే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, దత్తాత్రేయ స్వామి వరకు గుడికి వెళ్ళిపోవడం వచ్చేయడం కాదు. నేను అతి చిన్న వయసు నుంచి మా గురువు గారు చెప్పింది, ఎప్పుడు ఏకలవ్యుడు అరే ఇది తీసే అంటే ఆయన ఏమంటాడు, బొట్టన వేలు అడిగారు గురువు గారు, మీరు చాలా చిన్నది, తల తీసి ఇచ్చేయమంటే మీరు కట్ చేసి పడేద్దరు మీ తల దగ్గర అన్నట్టు ఉండాలి. ఎవరున్నారమ్మా నాకు రోజు నేను బయటకు వెళ్ళిన, గురుగారు నా జాతకం మారిపోయింది, గానగాపురంలో గురువు గారు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయండి, నీళ్ళు ఉంటే చెప్పండి, మేము గానగాపురం వెళ్ళాలనుకుంటున్నాం అని అడుగుద్ది ఒక ఆవిడ. చాగంటి కోటేశ్వరరావు గారిని అడుగమ్మా ఏది ఉన్నాయో లేవో నీళ్ళు అన్నాను. అంటే వీళ్ళని దీనికి నన్ను చేస్తున్నారు వీళ్ళు. చాగంటి కోటేశ్వరరావు గారిని ఇప్పుడు ఆయన అడగొచ్చా, ఈ నీళ్ళు ఉన్నాయా అండి, లేకపోతే ఎలా వెళ్ళొచ్చా? ఇవే గురువుతో కూడి వెళ్ళి, ఎవరు గురువో కూడా అర్థం కావట్లేదు వీళ్ళకి. గానగాపురం ఇప్పుడు క్యాంపులు వేసేవాళ్ళు తయారయ్యారు, ఎవరు గానగాపురం తీసుకెళ్తామని. ఆ గానగాపురం బ్యాచ్ వెళ్తే గురువులతో వెళ్ళండిరా బాబు అంటే, నా ఉద్దేశం ఏంటి, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు, భారతీ తీర్థస్వాములు వారు, శృంగేరి పీఠాధిపతులు, వీళ్ళని గురువులు అంటాం మనం. వీళ్ళతో వెళ్ళండిరా అంటే యాత్రికులు ఏదో ట్రావెలర్స్, లేకపోతే గానగాపురం యాత్రలు వేసి వీడియోలు 4 చెప్పేవాళ్ళు, వాళ్ళతో వెళ్ళేసి రైట్ అండి వెళ్ళి వచ్చేస్తున్నాం అండి. వాళ్ళేమో 7,500, 7,200, 6,000 ఇట్లా చిల్లర ఇవన్నీ వేస్తున్నారు. మానస సరోవరం 3,80,000 వేస్తున్నారు. అలా వెళ్తే రామమ్మ. గురువు అంటే పిసుకుతా ఉండాలి, కాళ్ళు పిసుకుతా ఉండాలి. గురువు అప్పుడు తీస్తాడు. దత్తాత్రేయుడు అంతా అబ్జర్వ్ చేస్తాడు మనల్ని, అనాథల్ని, వికలాంగుల్ని, సాధువుల్ని, వీళ్ళందరినీ కూడా మనము ఎంతో దయ పెంచుకోవాలి. వాళ్ళు వచ్చి మనల్ని అడగరు, పేదవారు, మనమే చేయాలి. గురువు వచ్చి నువ్వు నాకు సేవ చేయరా నండు, మనమే సేవ చేయాలి. ఆ విధంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేస్తే చనిపోయినటువంటి వాడిని నృసింహ సరస్వతి స్వామి వారు బతికిచ్చేశారు. నాలాంటి మూఢుడిని అక్కడ వేదాలు జ్ఞాపకమే ఉండట్లేదంటే అటువంటి వాడికి జ్ఞాపక శక్తి ఇచ్చి వేద పండితుడిని చేసేసాడు. మదాంధులై వేదం నేర్చుకున్నాం మేము, వాదిస్తావా మాతో అని గురువుగారితో వాదించడానికి వచ్చినటువంటి వేద పండితులు 2 వస్తే వాళ్ళని గర్వభంగం చేశాడు. ఈ రకంగా పాడి ఆవు, ముసలి ఆవు అయిపోయిన దాన్ని చక్కగా పాలు వచ్చేలా చేశాడు స్వామి. అసలు తినడానికి తిండి లేనటువంటి వాళ్ళ ఇంటికి రండి గురువు గారు, మా ఇంటికి పంచపరమాన్నాలు పెడతాము, గోల్డ్ డైమండ్స్ ఇస్తాం గురువుగారు అంటే, వాళ్ళ ఇంటికి వెళ్లకుండా అడుక్కునే వాళ్ళ ఇంటికి భిక్షకి వెళ్తాడు. వెళ్తే అక్కడ తుమ్మకాయలతో భిక్ష, బియ్యం గింజలు దొరకని వాళ్ళు తుమ్మకాయలతో వండుకునేటటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తుమ్మ గింజలతో భోజనం పెడితే అది తినేసి ఆ చెట్టు పీక్కి వచ్చేస్తాడు. చూడు నీ గురువు అలాంటి చెట్టే పీకేసాడంటే, అక్కడ తవ్వితే మళ్ళీ చెట్టు అని భార్య భర్తను అదిలిస్తే అక్కడికి వెళ్ళి చెట్టు వేస్తుంటే నిధి దొరికింది. ఇటువంటి మహానుభావుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు, నృసింహ సరస్వతి స్వాముల వారు 2వ అవతారం మొత్తం కంప్లీట్గా భక్తుల కర్మ తీసేయడం వల్లే వాళ్ళకి దొరికినాయి. అందువలన మనం సంతృప్తిగా ఉండాలన్నమాట. అందుకని టెక్నిక్స్ ఉంటాయి, గురువు యొక్క అనుగ్రహం ఎలాగ వస్తుంది అని. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు చెప్పేస్తే అది అవదు. గురువు కాళ్ళు పట్టుకోవాలా, డౌన్ టు ఎర్త్ ఉండాలి, గెంజి తాగాల, నేల మీద పడుకోవాలా, సింప్లిసిటీ, ఇస్త్రీ లేని బట్టలు వేసుకోవాలా, మనం ఇవన్నీ చేసి వెళ్ళాలి. అంతేగాని
సెంట్లు కొట్టుకుని ఇస్త్రీ బట్టలు వేసుకుని పట్టు చీరలు కట్టుకుని గానగాపురం వెళ్ళి హాయ్ మా పంతులు గారికి అక్కడ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకు దొంగ పంచులు వాళ్ళంతా పౌర్ణమి రోజున డబ్బులు ఇస్తే వాళ్ళు మనం రాణిస్తారు. వాళ్ళు రెండోసారి మనం లైన్లో నుంచొని వెళితే ఎందుకు వచ్చావు నువ్వు రెండోసారి అని అడిగే మహానుభావులు ఉన్నారు. వాళ్ళ తాట తీసాను ఒక్కొక్క పంతులను అక్కడ. అరే 7 తరాల వరకు నీకు చదువు రాదురా, నీకు కానీ సంతానం కానీ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడి సమక్షంలో గురువునైనటువంటి నేను ఉపాధ్యాయుని, నేను గురువుని. ఈ వీడియోలు చెప్పడం ఇది కాదు, వీడియోలు చెప్పడం పంతులు గారులాగా అది కాదు, గురుస్థానంలో ఉన్నాను, పిల్లలకు ఉపాధ్యాయుడిని. నేను వేసేస్తాను రా నేను మళ్ళీ 7 సంవత్సరాలు 7 జన్మల వరకు రాదంటే ఇప్పుడు వాళ్ళంతా కరెక్ట్ అయిపోయారు చక్కగా. అట్లా ఆ దత్తాత్రేయుడు కర్మ తీసేస్తాడు నాయన. ఆ దత్తుడిని మనం శరణం వేడాలి, గురుచరిత్ర పారాయణ చదవాలి. ఈ రకంగా చేసుకుంటే ఇదే రెమెడీ. రూపాయి ఖర్చు లేదు. వేసేయండి అందరికీ, పేదవాళ్ళకి అందరికీ ల్యాప్టాప్లు కొనివ్వండి, పేదవారికి అనాథలకి. ఏం దాచుకుంటారా బాబు, డబ్బున్న వాళ్ళంతా బీరువాళ్ళు. డబ్బులు తీయాలా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధులు 10 రూపాయలు వేసేసానండి అంటే నీ పెళ్ళానికేమో వజ్రాల నగలను, వాళ్ళకేమో మామూలు ఇవ్వడానికి మనసు ఇచ్చేది. ఇప్పుడు మామూలుగా జ్యోతిషం కన్సల్టెన్సీ అడిగామనుకో, వాడు 25,000 ఇచ్చేస్తాడు, 6,000 7,000 ఇచ్చేస్తాడు. అనాథలకి ఏంటంటే 100 రూపాయలు వేసింది ఒక మహాతల్లి అనాథలకి. ఈవిడ గారికంట నాసా లైవ్ రిపోర్ట్స్లో మనం చూసి చెప్పేటటువంటి జాతకం చెప్పాలి. ఇలా తయారయ్యారు. ఇలాంటి బుద్ధులుంటే తీయడు, మంచి బుద్ధులుంటే తీస్తాడు నాయన. ఇదే రెమెడీ, రూపాయి ఖర్చు లేని రెమెడీ. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.